ఈరోజు మన అంశం విశ్వాసమును. మన అంశం ఏంటమ్మా? విశ్వాసం. విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటో మీరేం నేర్చుకున్నారో చెప్పండి. జానకమ్మ గారు చెప్పండి అమ్మా. అమ్మా, దేవుని మీద. వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పారు. దేవుని మీద నమ్మకం కలిగి ఉండడం జానకి గారు చెప్పారు. ఇంకెవరు ఏం చెప్తారు? విశ్వాసం అనే మాట చాలా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పరు కానీ నాకు తెలుసు. సరే చూద్దాం. విశ్వాసము అనేది నిరీక్షించబడు వాని యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని పౌలు భక్తుడు సంఘానికి తెలియచేస్తున్నాడు. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. జానకి గారు చెప్పినట్లుగా యేసు ప్రభు మీద నమ్మకం కలిగి ఉండడం అది ఒక పాయింట్. యేసు ప్రభు మన కొరకు శిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలకి పరిహారం కలిగిందనే నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం. అది ఆయన రక్తము మన పాపములకు పరిహారం కలిగి చేసింది, మనకి విడుదల ఇచ్చింది. అది విశ్వాసం అంటే. ఇలాగూ విశ్వాసం మీద చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం నేను మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ మరి 11వ అధ్యాయంలో 4వ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే, ఓకే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి. ఇక్కడ గమనించండి, కయీను హేబేలు వీళ్ళిద్దరు ఎవరి కుమారులు? ఆదాము అవ్వల కుమారులు. వెరీ గుడ్. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయీను ఏం చేస్తున్నాడమ్మా? సేద్యం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. మరి హేబేలు పశువులు కాసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు వృత్తి కొంచెం డిఫరెంట్గా ఉంది. పెద్దవాడైన కయీను వ్యవసాయదారుడిగా ఉన్నాడు. చిన్న కుమారుడైనటువంటి హేబేలు పశువుల మందను కాసుకుంటూ ఉన్నాడు. ఇద్దరు కూడా దేవునికి బలులు అర్పించారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే ఎలాంటి బలి అర్పించాడట? శ్రేష్టమైన బలి అర్పించాడు. అది శ్రేష్టమైనది అంటే తన మందలో, తన పశువుల మందలో, గొర్రెల మందలో, గొర్రెల్లో ఉన్నటువంటి ఏదైతే బాగా బలిసిందో, బాగా కొవ్విందో అలాంటి దాన్ని దేవునికి బలి ఇవ్వడానికి హేబేలు నిర్ణయం చేసుకున్నాడు. అయితే అదే సమయంలో కయీను కూడా దేవునికి అర్పణ ఇచ్చాడు. ఇద్దరు అర్పణ ఇచ్చిన వాళ్ళే, ఇందులో ఎవరు కూడా తక్కువ చేయలేదు. అయితే దేవునికి ఎవరు బలి ఇష్టమైందట? హేబేలు బలే. ఇందుని బట్టి చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే, అది ఆయన ఇచ్చిన బలిలో తేడా ఏం కనబడుతుందంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. ఉన్న వాటిలో శ్రేష్టమైంది. ఇప్పుడు కోళ్ళు ఉన్నాయనుకోండి, కోళ్ళు పెంచుతున్నాం, కోళ్ళు పెరిగాయి, కొంచెం చిన్న కొంచెం పెద్ద అయినాయి. ఇప్పుడు దేవునికి మనం మరి కానుక ఇవ్వాలి కనుక కోడిపెట్ట పిల్లల్ని పెట్టింది కనుక అందులో ఒక కోడిని దేవునికి ఇవ్వాలని అనుకున్నాం కనుక ఆ కోడుల పిల్లల్లో ఏది బలహీనరాలైతే దాన్ని ఎన్నిక చేసుకుని మనం దేవునికి ఇస్తాం. అది కరెక్టేనా? కయీను చేసింది అదే. కయీను చేసింది అదే. అతడు కలిగిందా? పండిన పంటలో ఏదో ఇచ్చాడు, దేవునికి ఇవ్వాలడానికి ఇచ్చాడు అంతే.
కానీ అతను శ్రేష్టమైనది ఇచ్చినట్లుగా లేదు. కానీ శ్రేష్టమైనది ఎవరు ఇచ్చారు? అందుకని దేవుడు ఎవరి బలిని ఇష్టపడ్డాడు? ప్రియులారా, గమనిద్దాం. ఈరోజు మనం కూడా ఆలోచించేయాలి. మన జీవితాల్లో కయీను హేబేల్ని ప్రభు మన ముందు పెట్టాడు. ఇతరు దేవుని బిడ్డలే, కాదంటకు లేదు. అయితే వారు దేవునికి బలులు వారి కానుకలు సమర్పించడంలో ఇద్దరు కూడా చాలా తేడాగా కనబడుతున్నారు దేవునికి. ఒకని యొక్క బలి దేవునికి ఇష్టంగా కనబడలేదు. ఒకని యొక్క అర్పణ అది దేవునికి అంగీకారంగా లేదు. ఎందుకో తెలుసండి? కయీను బలి దేవునికి అంగీకారంగా ఎందుకు లేదు అంటే, అతడు మనపూర్వకంగా అది ఏదో మా తమ్ముడు ఇస్తున్నాడు కనుక నేను ఇవ్వకపోతే వల్ల దేవుడు ఏమనుకుంటాడో అంటే ఇది హృదయపూర్వకంగా ఇచ్చే అర్పణ అంటారా? అది మనం అలాగే ఇవ్వకూడదండి. ఎదటి వాళ్ళని చూసి వాళ్ళు అలాగిచ్చారు, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారు, నేను 200 ఇవ్వాలి అని అలాగే ఇవ్వకండి. మీరు 1000 రూపాయలు ఇచ్చిన దేవునికి అంగీకారం కాదు అది. అర్థమైందండి? వాళ్ళు అలాగిచ్చారు కనుక మనం ఇచ్చేది పేరు ప్రఖ్యాతుల కొరకు ఇస్తే మాత్రం దేవుడు ఎంత మాత్రం అంగీకరించేవాడు. అర్పణ విషయంలో నేను సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. అర్పణ విషయంలో ఎవరితో పోటీ పడకండి. దేవుడిని నేను ప్రేరేపించాడు, ఏది చేయమని ఏది ఇమ్మని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో అదే చెయ్యి, అంతే. ఎదటి వాళ్ళతో పోల్చుకోవద్దు. నీకు కలిగి ఉన్న దాంట్లో ఏది ఇవ్వాలని మనసులో అనుకుంటావో అదే చెయ్యి, అంతే తప్ప వాళ్ళు అలాగిచ్చారు కనుక నా పేరు ప్రఖ్యాతులు ఉండాలి కనుక గుళ్ళో సమాజంలో నేను ఇంకెంతకంటే ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు ఇవ్వచ్చు, కానీ అది మాత్రం దేవుడు అంగీకరించాడు. ఈరోజు వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక మన అర్పణ ఎలా ఉండాలట? దేవునికి అది మనపూర్వకంగా ఇవ్వాలండి. మనం ఇచ్చేది ఎలా ఉండాలండి? ఇది దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇందులోంచి నేను శ్రేష్టమంది దేవునికి ఇచ్చేయాలి. అది అలాంటి ఆలోచన మనం కలిగినప్పుడు దేవుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. దానికి ప్రతిఫలం కూడా దేవుడు ఇచ్చి తీరుతాడు, అంతే, అనుమానం ఏమీ లేదు. ఉదాహరణకి అబ్రహాముని తీసుకోండి. అబ్రహాముని దేవుడు ఒక్కగానొక్క కుమారుని దేవుడు ఇచ్చేసి, అబ్రహామే నాకు కొడుకునిమ్మని అడిగాడండి. బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. కానీ దేవుడు నీకు కుమారుని ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత వాడు ఒక 10-11 సంవత్సరాల వయసు వచ్చాక ఓ రోజున అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వాలన్నాడు. అబ్రహాము ఏమీ మాట్లాడలేదు, అలాగే ప్రభు అన్నాడు, అంతే. ఇదేంటి ప్రభు, నేను అడగకపోయినా నువ్వు నాకు కొడుకునిచ్చావు, మళ్ళీ కొడుకుని బలి ఇచ్చేయమని అడుగుతున్నావు, ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడిగాడా? అడగలేదు. దేవుడు అడిగాడంతే. అయితే అబ్రహాం ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. చూసారా? అంటే ఇక్కడ అబ్రహాములో దేవుడు చూసింది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆయన బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, తీసుకెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు, కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. పెట్టిన తర్వాత వరలోంచి కత్తి తీశాడు. కత్తి తీసి పైకి ఎత్తేసాడు, చంపేస్తాడు. ఆగు అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుని నీవు ఇవ్వడానికి వెనకాడలేదు అని దేవుడు అతన్ని ఆప్ చేసి, ఇదిగో ఆ పొదలో పొట్టేలు ఉంది, నీ కుమారునికి బదులుగా పొట్టేలు తీసుకొచ్చి బలిపి. అక్కడ బలి అయిపోయింది. దేవుడు తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుని ఏం చేశాడమ్మా? కాపాడాడు. చూసారా? కనుక దేవునికి మనం ఇచ్చినప్పుడు అది ఎలా ఉండాలట? నేను ముందే చెప్పాను. ఎలా ఉండాలమ్మా? మనపూర్వకంగా ఉండాలి. నువ్వు ఇచ్చేది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఓకే, దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము. చూసారా? అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. ఎవరు? అబ్రహాము. అబ్రహాము ఎలాగూ నీతిమంతుడిగా చేయబడ్డాడు? ఒకే మాట,
విశ్వాసమును బట్టి. మనము దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలంటే మన విశ్వాసం కూడా దేవుని మీద బలంగా ఎవరి వలె అది మనం నేర్చుకోవాల్సింది. అబ్రహాముని ఇక్కడ ఈరోజు మనకి ప్రభు మాదిరిగా ఉంచాడు. అబ్రహాము వలె మన విశ్వాసం కూడా ఎలా ఉండాలట. ఎందుకంటే కొడుకుని ఇమ్మన్నప్పుడు ఏమాత్రం వెనకాలేదు. ఇదేంటి, నాకు కొడుకుని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలని సంతతిని చేస్తున్నాడు. ఈ కొడుకుని ఇచ్చేస్తే ఇంకా నాకు సంతతి ఎక్కడ వస్తుంది, ఇవన్నీ ఆలోచన చేశాడా? ఏం చేయలేదు. విశ్వాసంతో దేవుడికి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అంతే. అది అతను సిద్ధపడిపోయాడు ఇవ్వడానికి. అందులోనే దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు ప్రభువారు. కనుక మన విశ్వాసంలో ఎక్కడ కూడా వెనకబడిపోకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే చూడండి, 8వ వచనం ఒకసారి చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి. అక్కడ ఆగండి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడట? ఆ పిలుపునకు, ఏ పిలుపు? దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సంఘమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము దేవుని పిలుపునకు, ఈరోజు సంఘాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నది అది. సియోను సంఘాన్ని నుంచి కూడా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, సంఘమైన మనము, సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరండి? మనమే. మనం కూడా దేవుని పిలుపునకు ఏం చేయాలమ్మా? అది లోబడటం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. వాక్యంలో ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, మనకి అన్ని ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. సమయం ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. నేను తొందరలో ముగిస్తాను. కనుక ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు లోబడి ఏంటండి, ఆయన ఏం చేశాడు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఓకే, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. దేవుని పిలుపుకు కూడా లోబడ్డాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశానికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు. చెప్పాడండి? చెప్పలేదు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏదైనా ఆజ్ఞాపిస్తారు, పలానా ఊరు వెళ్ళు, లేకపోతే రాజోలు వెళ్ళు, లేక మల్కిపురం వెళ్ళి పని చెయ్యి అని మన పిల్లలకి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి జానకి గారిని తీసుకుందాం, వాళ్ళ కొడుకుని తీసుకుందాం, చందుని, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళి పలానా వస్తువులు తీసుకురారు అని చెప్తారు. ఒకవేళ మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పినప్పుడు లేకపోతే రాజోలు వెళ్ళు లేక మల్కిపురం వెళ్ళని చెప్పలేదు. డబ్బులు ఇచ్చేస్తే పలానా వస్తువు తీసుకురండి అని చెప్పేసి అన్నది. ఇది ఎక్కడ దొరుకుతుందమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు సహజంగా. ఏమ్మా ఇది ఎక్కడ, ఏ షాప్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తల్లి చెప్తాడు పలానా చోటుకి వెళ్ళాను. కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు, అబ్రహాంతో మాట్లాడాడంతే, నేను చూపించే దేశానికి. కానీ అది చూపించే దేశం ఏ దేశమో చెప్పాడో దేవుడు లేదు. పోనీ అది ఎక్కడికి వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో, తూర్పుకి వెళ్ళాలో, పడమరకి వెళ్ళాలో, ఉత్తరానికి వెళ్ళాలో, దక్షిణానికి వెళ్ళాలో దేవుడు ఏమి కూడా చెప్పలేదు. సింపుల్గా చెప్పాడంతే, నేను చూపించే దేశానికి వెళ్ళు, నువ్వు అక్కడ ఆశీర్వదించబడతావు అని చెప్పాడు దేవుడు. అంతే. దేవుడు అబ్రహాము దేవుని మాటకు, దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాడు. ఎలా బయలుదేరుతాడు? మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి దేవుడు చెప్పలేదే. మల్కిపురం వెళ్ళాలని చెప్పలేదు, రాజోలు వెళ్ళమని చెప్పలేదు, రాజమండ్రి వెళ్ళమని చెప్పలేదు, కాకినాడ వెళ్ళమని చెప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి అబ్రహాము? విశ్వాసమును బట్టి ఆయన ఏం చేశాడట? దేవుని పిలుపుకు లోబడి అతడు బయలుదేరి వెళ్ళెను. హల్లెలూయా. అది ఇక్కడ ఏం చూస్తున్నాం? విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోబడి అబ్రహాము బయలుదేరి దేవుడు తాను వెళ్ళమని చెప్పిన దేశానికి తెలియకుండానే బయలుదేరి వెళ్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని పిలుపునకు లోబడినటువంటి అబ్రహాముగా మనం చూస్తున్నాం. అంతేకాదు, రెండవది అతడు విశ్వాసం ఉంచాడు దేవుని మీద.
ఎలాగ విశ్వాసం ఉంచాడు? తెలియకపోయినప్పటికీ ఏ దేశానికి వెళ్ళాలో, అది ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ ఎవరి వైపు చూస్తూ బయలుదేరాడట? దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు. అదండి మెయిన్ ఇక్కడ గ్రహించవలసింది. విశ్వాసం అదే మన అంశం ఏంటండి వేళ? విశ్వాసం కలిగి ఉండడం దేవుని మీద. అబ్రహామును మనం చూస్తున్నాం ఇక్కడ. కనుక అబ్రహాము తెలియకపోయినప్పటికీ కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు? ఆయనే నడిపించుకుంటాడు. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం! ఆయనే, నేను ఎక్కడికి వెళ్ళాలో నడిపించేది ఆయనే అని విశ్వాసంతో బయలుదేరాడండి. అప్పుడే దేవుని కార్యాలు ఆయన జీవితంలో జరిగించాడు దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా చేయవలసింది అదే, విశ్వాసమును మన మీద, మనము దేవుని మీద కలిగి ఉండాలి. మనం ఏది చేసినా మనం దేంతో చేయాలమ్మా? విశ్వాసంతో కార్యములు చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. 10వ వచనం చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము. చూడండి, ఈ 10వ వచనంలో అబ్రహాముని గురించి, ఆయన విశ్వాసాన్ని గురించి పదే పదే దేవుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించినటువంటి విషయాల్లో ముఖ్యంగా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము. అసలు ఆ పట్టణం ఎలాగుందో ఇక్కడ అబ్రహాం గారు చూశాడా? ఎదురుగుండా కనబడుతుందా? పోనీ లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడిగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము, దేవుడు విశ్వాసుల కొరకు పరలోకంలో కట్టబోయేటువంటి పట్టణము. ఈ పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు దాని గురించి చెప్పేంత సమయం మనకు లేదు. ఆ పట్టణం ఎటువంటి పట్టణం అంటే 1500 మైళ్ళు పొడవు, 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు ఎత్తైనటువంటి పట్టణం. అంచనా వేయండి, 1500 మైళ్ళు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇటువంటి పట్టణం కనబడుతుందా మనకి? భూలోకంలో ఎక్కడ చూడలేం మనం. 1500 మైళ్ళు పొడవు ఉందట. ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా? మేలిమి బంగారంతో కట్టబడిన పట్టణము. ఆ పట్టణపు రాజవీధులన్నీ బంగారంతో చేయబడ్డాయి. దేంతో చేయబడ్డాయమ్మా? ఏది కల్తీ బంగారం అసలు అక్కడ కనబడదు. స్వచ్ఛమైన తళతళ మెరిసిపోయే బంగారము, స్వచ్ఛమైన బంగారంతో ఆ పట్టణాన్ని దేవుడు కట్టబోతున్నాడట. అది ఎటువంటి పట్టణం అట? 1500 మైళ్ళు పొడుగు, 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు ఎత్తు కలిగినటువంటి మహాపట్టణము మనకి కొరకు కడుతున్నాడట దేవుడు. ఎవరికిది ఆ పట్టణం? ఎవరు ఉండడానికి? విశ్వాసులు. ఎవరు ఉండడానికమ్మా? విశ్వాసులు మనమే. మనం ఉండడానికే దేవుడు ఎటువంటి మహాపట్టణాన్ని కడుతున్నాడు. అక్కడ మట్టి రోడ్లు ఉండవు, సిమెంట్ రోడ్లు ఉండవు, తారు రోడ్లు కూడా ఉండవు. మరి ఏ రోడ్లు ఉంటాయి? బంగారపు వీధులే. మీరు ఏ వీధికి వెళ్ళినా బంగారం మీద నడుస్తారు. అటువంటి గొప్ప భాగ్యము మనకి కావాలంటే మన అంశం ఏంటమ్మా? కనుక మీరు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ప్రభువా, ఈ పట్టణంలో నేను నడవటానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఆ పట్టణంలో నేను కూడా ఉండాలి కనుక నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా యాత్రను సాగించటానికి సహాయం చేయమని మనం ప్రభుని ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఆ పట్టణంలో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికీ ఆశ ఉంటుంది. బంగారు పట్టణంలో వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టం ఉంటుంది. ఏమండి అయ్యగారు, ప్రెసిడెంట్ గారు చెప్పాలి. అయ్యగారు, ప్రెసిడెంట్ గారు, ఆ పట్టణంలో నడవాలని ఎవరికి ఉండదండి ఆశ? అందరికీ ఉంటుంది. కనుక ఆ పట్టణంలో మనం నడవాలంటే మనం ఏం కలిగి ఉండాలట? అది ఇదే అంశం, మన అంశం. సమయం లేదు, నా సమయం అయిపోయింది. 12:30కు ముగిస్తున్నాను. మరి పాస్టర్ గారు అంతవరకే చెప్పాలి మనకి. ఎందుకంటే ప్రభు సన్నిధి, ప్రభు యొక్క బలం ఉంది కనుక. చివరిగా నేను చెప్పేది ఇదే, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. అబ్రహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడా లేదా? విశ్వాసమునకు కర్తయు
దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఈ మాట చెప్పి ముగించుకుందాం. దయచేసి 12వ చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మీరు చూస్తే కనబడుతుంది ప్రారంభంలోనే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. ఎవరి వైపు చూడమన్నాడు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు మన సార్వత్రిక సంఘాలకి తెలియచేస్తున్న మాట ఇది. అందరికీ, అన్ని సంఘాలకి, భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో అన్ని క్రైస్తవ సంఘాలకి ఈ మాట వర్తిస్తుందండి. ఏమని? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. మనం చూడవలసింది ఎవరి వైపు అండి? ఎందుకంటే ఆయనే మనకి మరి రాయబారి, ఆయన మనకి మధ్యవర్తి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు తండ్రి చేత. అందుకనే యాకోబుకి దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన పడుకున్నప్పుడు దర్శనంలో ఏం చూస్తాడమ్మా? ఒక నిచ్చెన, ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతల పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కటం చూస్తాడు. ఎవరు? యాకోబు దర్శనంలో. ఆ నిచ్చెన ఎవరికి గుర్తు అంటే ప్రభు అని యేసుకు గుర్తు. ఆ నిచ్చెన ఆయనే. ఆ నిచ్చెనాన్ని యేసు ప్రభు ద్వారానే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ పట్టణంలో ఆ దూతలు పైకి ఎక్కడం దిగటం చూస్తున్నప్పుడు ఆ నిచ్చెన ద్వారా వారు ఎక్కుతున్నారు. అలాగే నిచ్చెనైన యేసు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉన్నాం తప్ప మరి ఎవరి వలనను మన పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశాలు లేవు. కనుక ఆ ప్రభు అని యేసుక్రీస్తునందు మనం ఏం కలిగి ఉందామమ్మా? విశ్వాసమును కలిగి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో, అంతే మనకు కావాల్సింది అది, ఓపికతో, సహనముతో. కొన్నిసార్లు ఈ క్రైస్తవ జీవితంలో ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. సాతానుడు అనేక రకాలైనటువంటి శోధనలు మనకి కలిగిస్తూ ఉంటాడు. పర్వాలేదు. ఎందుకు పర్లేదు అన్నాను? మన విశ్వాసం ఎవరి మీద? కనుక శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తప్పించేది ఎవరు? ఆయనే, ప్రభువే. ప్రభు మనకున్నాడు. కనుక మన విశ్వాసం ప్రభు అని యేసుక్రీస్తు మీద పెట్టి మన విశ్వాస యాత్రలో, ఇది మన క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యాత్రలో ఉన్నాం, భూలోకంలో కాదు. యాత్రలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. ప్రభు యొక్క పరలోకానికి మన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో మనం ఉంటూ ఆ ప్రభు అని యేసు వైపు చూస్తూ ఆ పరుగు పందులు ఓపికగా పరిగెట్టి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించే సియోను సంఘంగా విశ్వాసులు మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు తెలియచేస్తున్నాను. అలాగూ జీవించే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి దైవజనులకు ఇస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారము మాకు ఇచ్చారు నాయన, వందనాలు. నీ సన్నిధిలో ఈ రీతిగా మేము గడపడానికి నాయన, మీతో సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడారు. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే వారంగా ఉండాలని మీరు మాకు విశ్వాసాన్ని గురించి చక్కని బోధను బోధించారు. కనుక మా నిరీక్షణ, మా విశ్వాసము ప్రభువుని క్రీస్తునే అని మేము తలంచుకొని మా సమస్తం కూడా మీ మీద భారం వేసుకుని మా యాత్రలో, ఈ క్రైస్తవ విశ్వాస యాత్రలో మేము ఉన్నాం. ఈ యాత్రలో కొనసాగుతుండగా మాకు వచ్చే కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, శోధనలు జయించుకుంటూ, ప్రార్థన ద్వారా జయించుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించే వారంగా ఉండడానికి మీరు మా కొరకు సిద్ధపరిచే మా బంగారు పట్టణంలో మేము ప్రవేశించే వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో
ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. ప్రెసిడెంట్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. మంచిదండి. చాలా శ్రేష్టమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి దేవుని యొక్క దాసులకి ప్రభు పక్షాన్ని మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. మరి అటు రీతిగా మరి విశ్వసించాలంటే ఏదో ఒక ఆధారం అనేటటువంటిది కావాలి మరి మనకి. కాబట్టి ఆ యొక్క విశ్వాసము ద్వారానే మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్య జీవానికి వెళ్తాం. లేకపోతే ప్రియులారా నిత్య జీవానికి వెళ్ళడానికి అసలు అవకాశం అనేదే లేదు. అయితే ప్రియులారా మరి ఇక్కడ మరొక మాట, ఈరోజు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మొదటి పరిశుద్ధ దినాన చక్కగా మరి నెలలో 4 ఆదివారాలు వచ్చినాయి. 4 ఆదివారాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించుతారని ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు కూడా మరి మనం వింటూ ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మాలంటే ఏదో ఒక ఆధారం కావాలి మనకి. ఏదో ఒక ఆధారము కావాలా వద్దండి. కాబట్టి విశ్వసించిన వాడే నిత్య జీవానికి వారసులని దేవుడు చెప్తుంటే జనం అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, అక్కడ మేము చూచి విశ్వసించడానికి నువ్వేం చేస్తున్నావు, ఏ సూచక క్రియ చేసావు, ఏం జరిగిస్తున్నావు. కాబట్టి మేము తినడానికి పరలోకం నుంచి ఆహారమును అనుగ్రహించారని రాశారు కదా. మా యొక్క పితరులందరూ కూడా మన్నాను భుజించారు కాబట్టి నువ్వు మాకేమి ఇస్తున్నావు అని చెప్పేసి దేవుడిని అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే యేసు అంటున్నాడు, పరలోకం నుంచి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుంచి వచ్చే నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క మరి అరణ్య మార్గంలో ప్రియులారా మన్నాను దేవుడు కురిపించాడు. మన్నాను తిన్నారు మోషే యొక్క జనాంగం అందరూ కూడా తిన్నారు. కాబట్టి ప్రియులారా అది శారీరకమైనటువంటి బలాన్ని ఇచ్చింది. కానీ ప్రియులారా ఆ యొక్క శారీరకమైనటువంటి మరణాన్ని కూడా వారందరూ పొందుకున్నారు. మన్నా తిన్నంత మాత్రం బ్రతికారా? వాళ్ళు చచ్చిపోయారు. కానీ ప్రియులారా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మాత్రం ఏంటంటే పరలోకం నుంచి వచ్చినటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అక్కడ మాట్లాడారు. 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో అన్నారు, జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జనం అడుగుతున్నారు, నేను విశ్వసించాలంటే మేము ఏం చేయాలి, ఈ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి, రక్షణ పొందుకుని ఈ యొక్క బలలో ఎందుకు పాలు పంపులు పంచుకోవాలి, ఎందుకు ఆ రొట్టె పూజించాలి, ఎందుకు ఆ ద్రాక్ష రసాన్ని మేము త్రాగాలి అనేటటువంటివి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన్నా తిన్నవాడు చచ్చిపోయాడు కానీ వాడి ఆత్మ కూడా రక్షణ ఏమీ లేదు. కానీ ఎందుకంటే పాపం చేసినోడు తిన్నాడు, పాపం లేనివాడు కూడా తిన్నాడు. కానీ నేనిచ్చే ఆహారం అంటే నేనే జీవాహారం కాబట్టి నా యొక్క శరీరాన్ని తిని నా యొక్క రక్తాన్ని త్రాగువాడు మాత్రము వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడని చెప్పేసి అక్కడ చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొండు, నన్ను చూచుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దాసులు మరి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే విశ్వాసం గురించి మాట్లాడారు. కానీ చాలామంది దేవుణ్ణి చూస్తున్నారంట కానీ ఏమీ లేదు వారిలో. ఆ మాట చెప్తున్నాడు, మీరు నన్ను చూసని ఉండి విశ్వసింపక ఉన్నారని వారితోటి చెప్పాడు. 43వ వచనం చూడండి. మళ్ళా మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. దేవుని యొక్క దాసుల మాటలు కాదు కానీ ప్రియులారా, దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క మాటే ఒక హృదయాన్ని పట్టుకోవాలి, దేవుని యొక్క మాటే ఒక వ్యక్తిని పట్టుకోవాలి. రక్షణలోనికి రావాలంటే ఊరికే మేము చేసినటువంటి ప్రసంగాలు, మీరు వినేటటువంటి ప్రసంగాలు కాదు కానీ ప్రభు యొక్క ఆత్మే వారితో మాట్లాడాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన. అప్పుడే ప్రియులారా అనేకులు దేవుని యొక్క రక్షణలోనికి రాగలరు. అప్పుడు అంటున్నాడు, తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంచెదినము నేను వారిని లేపుదనని చెప్పేసి ఆ యొక్క మాట అక్కడ చెప్పాడు. 47వ వచనం చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిని కూడా చనిపోయిరి, దీనిని తినివాడు చావకున్నట్టు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదే, అంటే ఆయనే. కాబట్టి ప్రియులారా చక్కనైనటువంటి మాటలన్నీ కూడా చెప్తున్నాడు విశ్వాసాన్ని గురించి. కాబట్టి ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి యొక్క జీవాహారం అని చెప్పేసి మనం విశ్వసించేటటువంటి వారముగా ఉండాలి. ఆ విశ్వాసం కలగాలని మనం ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన
చేసేటటువంటి వారముగా ఉండాలి. 50వ వచనం చూడండి. దీనిని తినివాడు చావకున్నట్టు పరలోకం నుంచి వచ్చింది, పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఏ ఆహారం అనగా ప్రియులారా, మన కొరకు నలగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, మన కొరకు చివరి బొట్టు వరకు కార్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క ద్రాక్షారసము. 58వ వచనం చూడండి. ఆహారము పితరుల మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని. కాబట్టి మరి నిశ్చయంగా జీవిస్తారు. ఆ ఆహారం తినాలంటే ఏం చెయ్యాలి, మన యొక్క జీవన విధానం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే ప్రియులారా, అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం మనకు కలిగినటువంటి వారముగా, అంటే దేవుని మాట ఎలా విన్నాడు, ఎంత చక్కగా విన్నాడో మనం కూడా ప్రియులారా దేవుని మాట అలాగే వినాలి. అలాగే యోబు కూడా ప్రియులారా కష్టాల గురించి మాట్లాడినప్పుడు చాలామంది కష్టాల్లో దేవుని విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి విడిచిపెట్టేయకూడదు. ఒక మాట చదివి నేను ప్రార్థన చేసి ఒక బల్లారాధనకు వెళ్దాము. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే యోబు గ్రంథము 31వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి ఇది. యోబు గ్రంథము 31వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే ఆదాము ఏం చేశాడు, తన దోషాన్ని తప్పిపెట్టుకున్నాడు. ఎప్పుడు? సాతాను యొక్క మాట విన్నప్పుడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాం అయితే ప్రియులారా దేవుని మాట మాత్రమే విన్నాడు, కుటుంబం యొక్క మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆదాము చేసినట్లుగా మన దోషాలు మనం ఎప్పుడు కూడా కప్పిపెట్టే వారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే, ఇదిగో నీ మాట విని నేను పొదచాటున దాక్కున్నాను అంటాడు. అనవలసిన పని ఏమొచ్చింది అమ్మా? అనవలసినటువంటి పని ఏమొచ్చింది? ఆ 34వ వచనం చూడండి. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దోషాలు కప్పెట్టుకోకుండా విడిచిపెట్టాలి. ఇది బలలో చేతులు ఉంచాలంటే. రెండోది ఏంటంటే ప్రియులారా, వేషధారణ జీవితాన్ని కూడా మనం విడిచిపెట్టే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విషయాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు అటు రీతిగా మరి మనం కూడా మన దోషములు కప్పిపెట్టుకోవద్దు. అంటే యోబు యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే యోబుని కూడా వారు జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏమొచ్చినా మహాసమాజానికి భయపడలేదంట, కుటుంబానికి భయపడలేదంట, స్నేహితులకు కూడా భయపడలేదు. కాబట్టి ప్రియులు అటువంటి భయపడినటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అబ్రహాం వల్లే దేవుని యొక్క మాటను వినేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి ఆదాములాగా ఏది దాచుకోకుండా విడిచిపెట్టేటటువంటి వారంగా కూడా మరి మనము ఉండాలి. అటువంటి విశ్వాసంతో ఈ యొక్క ప్రభు బలలో చేతులు ఉంచుదాము. చిన్న